మీరు ఏ స్థితిలో ఉన్నా మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళేటప్పుడే దేవుడి గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. మీకు తెలుసా, బైబిల్లో ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, ఆయన యెరూషలేము వెళ్ళి ఆరాధించడానికి వెళ్ళాడు. ఎంత దూరం! చాలామంది నేటి దినాల్లో దేవుని మందిరం కాస్త దూరం అయితే, మా సందులో వాడు పెట్టాడండి అని సందులోను ఇరుకుల్లోను అక్కడెక్కడ పరిగెడుతుంటారు. నో, నీవెక్కడైతే అభివృద్ధి పొందావో, పిల్లలు లేనప్పుడు పిల్లలు, నీకు వ్యాపారం సరిగా లేనప్పుడు స్థిరమైన వ్యాపారము, నీ సరిగా పర్మనెంట్ ఉద్యోగం లేక, గవర్నమెంట్ ఉద్యోగం లేక బాధపడుతున్నప్పుడు నీ కోసం కన్నీరు మున్నీరై ప్రార్థన చేశారే, వాళ్ళెప్పుడు ఎంత దూరం ఇలా, ఎంత దూరం నీకు ఉన్నా, నీవు ఆ గ్రామాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా నీవు అభివృద్ధి పొందిన చర్చికి తప్పనిసరిగా వెళ్ళాలి. జంత్రమంత్రగాళ్ళు ఉంటారు, ఏం కాదు ఎక్కడైనా ఆ దేవుని వాక్యమే ఇక్కడే ఉండండి అంటారు. నో, లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఈ బిడ్డ తన జన్మనిచ్చిన తల్లి దగ్గరికి వెళ్తుంది కానీ ఎక్కడ పడితే అక్కడికి పారిపోదు. అలాగే నువ్వు కూడా నీవు అభివృద్ధి పొందుతున్న ఆ మందిరానికి వెళ్ళాలి.